పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఇప్పుడు నిస్సహాయక స్థితిలో ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో రైల్ రాకుండా మజ్లీస్ పార్టీ అడ్డుపడిందన్నారు. కాంగ్రెస్ పట్ల దేశంలోని ఏ రాజకీయ పార్టీ విశ్వాసాన్ని కనబరచలేకపోతుందన్నారు. అవినీతి రహిత అభివృద్ధిదాయకమైన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోందన్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలను బీజేపీ గెలవబోతోందని, బీఆర్ఎస్ ఒక్క పార్లమెంట్ సీటైనా గెలవలేని పరిస్థితిలో ఉందన్నారు. ఈ రాష్ట్రంలో సంభవించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు కేసీఆర్ పట్ల, కేసీఆర్ కుటుంబం పట్ల బీఆర్ఎస్ యొక్క నియంత్రిత పోకడలు, ప్రజా వ్యతిరేక చర్యల వల్ల మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ లాభపడ్డది. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో గారడి చేసి అధికారం దక్కగానే ఇవాళ ప్లేట్ ఫిదాయిస్తూ ఉన్నారు. ముస్లింలు కూడా సైతం కూడా వాళ్ళ విసిగిపోయి ఉన్నారు. వారు మజ్లీస్ పార్టీ వ్యవహారం పట్ల, మజ్లీస్ పార్టీకి ఏదైతే ఏ అధికార పార్టీకి అండగా ఉండి ఆ ప్రాంత ప్రజలు మోసం చేసిందో, అక్కడ ఇవాళ మెట్రో వాతపట్లో రాకుండా, రోడ్డు వెడల్పు కాకుండా పేదరికంలోని మగ్గే విధంగా ఆనాడు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి కుట్రలు పన్ని మమ్మల్ని దగా చేశారు, మోసం చేశారని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల మీద మాట్లాడకుండా ఇద్దరు తోడు దొంగల మాదిరిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై బీజేపీ యాత్రలను విమర్శిస్తా ఉన్నారంటే ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ చెప్తాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలవబోతున్నది. ఇవాళ టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవాళ గెలిచే అవకాశం లేదు. పోటీ చేయడానికి కూడా ఎవరు కూడా ఇవాళ సంసిద్ధత వ్యక్తి